నీకు టీ షర్ట్ మీద ఏ ప్రింట్ అలా నీకు తెలియట్లేదా? అయితే చూడు. క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ప్రింట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రింట్స్, ఎన్ని రకాల ప్రింట్స్ ఉంటాయి, ఆ ప్రింట్స్ ని ఎలా వేయాలి, ఏది మనకి అనుకూలంగా ఉంటది. ఫస్ట్ వచ్చేసి డిటిజి. డిటిజి అంటే డైరెక్ట్ టు గార్మెంట్, అంటే డైరెక్ట్ ప్రింట్ అనేది డైరెక్ట్ టీ షర్ట్ కే వచ్చేస్తుంది అనమాట. అది 1. సెకండ్ వచ్చేసి డిటిఎఫ్. డిటిఎఫ్ ఏంటంటే డైరెక్ట్ టు ఫిలిం. ఫస్ట్ ప్రింట్ అనేది ఒక ట్రాన్స్పరెంట్ షీట్ మీద ప్రింట్ అవుతుంది. ఆ ప్రింట్ తీసుకొచ్చి మనం హీట్ ప్రెస్ కింద టీ షర్ట్ మీద అయితే వేయాలి. థర్డ్ వచ్చేసి పఫ్ ప్రింట్. పఫ్ ప్రింట్ అంటే డైరెక్ట్ మిషన్ మీద చేస్తారు. అది మిషన్ మీద చేస్తారు, కొంచెం ఇట్లా ఉబ్బినట్టు ఫీలింగ్ ఉంటది, సాఫ్ట్ ఫీలింగ్ ఉంటది అది. ఫోర్త్ వచ్చేసి ఎంబ్రాయిడరీ. ఎంబ్రాయిడరీ అంటే డైరెక్ట్ ఒక ఏరియా సెలెక్ట్ చేసుకొని మన టీ షర్ట్ మీద ఎక్కడైతే ప్రింట్ చేయాలనుకుంటామో అక్కడ ఏరియాని సెలెక్ట్ చేసుకొని మిషన్ ఉంటుంది, అంటే థ్రెడ్స్ తోని కుట్టే మిషన్ ఉంటది. ఆ కుట్టే మిషన్ కింద మనము ప్రింట్ అనేది మనము ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తే అది ఆ ఏరియాలో అనేది ఆ ప్రింట్ అనేది కుడుతుంది అనమాట, అంటే స్టిచ్చింగ్ చేస్తుంది ఇది. అయితే ఫిఫ్త్ వచ్చేసి స్క్రీన్ ప్రింట్. స్క్రీన్ ప్రింట్ అనేది ఒక మెషిన్ అయితే మనకు ఫ్యాబ్రిక్ అంటే టీ షర్ట్ మీద డైరెక్ట్ ప్రింట్ చేసేస్తుంది అనమాట. అయితే మనకి క్లాతింగ్ బ్రాండ్ కి వచ్చేసి ఏది వాడితే బెటర్ ఉంటది. వీటన్నిటిలో ఏ ప్రింట్ అయితే బెటర్ అనే విషయం రేపు మాట్లాడుకుందాం. అంతవరకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.